వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కార్ చిచ్చు మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. ప్రకృతి వైపరీత్యం సంభవిస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో సుమారు 50 ప్రాంతాలకు పైగా అగ్ని కీలలు అయితే ఎగసి పడుతున్నాయి. లక్షలాది మంది ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆస్ట్రేలియాలో కార్ చిచ్చు రగిలిందనే చెప్పొచ్చు. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందనే చెప్పొచ్చు. న్యూ సౌత్ వేల్స్ అడవుల్లో మంటలు చెలరేగాయి. అవి వ్యాప్తి చెందుతున్నాయి. 50కి పైగా ప్రాంతాల్లో అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా 1500 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్ని అదుపు చేస్తున్నాయి. 300కు పైగా ఫైర్ ఇంజన్లు, చెక్కలతో తయారు చేసిన 16 ఇళ్ల వరకు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. అయితే మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత చెలరేగింది. అయితే స్థానికుల ఇళ్లను దహించి వేస్తోంది కార్చిచ్చు. ఫెగన్స్ బే ఓయ్ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. గాలి బూడిదయ్యే వేల హెక్టార్ల అటవీ ప్రాంతమంతా కూడా గాలి బూడిదైంది. మంటల్లో వేల జంతువులు చిక్కుకున్నాయని చెప్పొచ్చు. వేడి ధాటికి కంగారులు కూడా ఎక్కడికక్కడ పరుగులు తీస్తున్న సిచ్యువేషన్. సో ప్రకృతి ప్రకోపించిందనే చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రకృతి వైపరీత్యం సంభవించింది. కార్ చిచ్చుతో అడవులంతా కూడా తగలబడిపోతున్నాయి. న్యూ సౌత్ వేల్స్ అడవుల్లో మంటలు చెలరేగాయి. 50కి పైగా ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. 1500 మంది వరకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే 300 ఫైర్ ఇంజిన్లు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. చెక్కలతో తయారు చేసిన ఇళ్ళు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అంటే 16 ఇళ్ల వరకు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్ చిచ్చు రగిలింది. ఫెగన్స్ బే ఓయ్ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. స్థానికుల ఇళ్లను దహించి వేస్తోంది కార్ చిచ్చు అని చెప్పొచ్చు. ఫెగన్స్ బే ఓయ్ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. వేల హెక్టార్ల అటవీ భూమి కాలి బూడిదవుతోంది. మంటల్లో వేల జంతువులు చిక్కుకున్నాయి. వేడి దాటికి కంగారులు కూడా పరుగులు తీస్తున్నాయి. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, సౌత్ వేల్స్ అడవుల్లో, ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఇంత స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగింది అంటే 1500 మంది వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడ వర్క్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్. ఆస్ట్రేలియా సిడ్నీలో ప్రకృతి వైపరీత్యంతో అక్కడ ప్రాంతాలన్నీ కూడా తగలబడిపోతున్నాయి. కార్చిచ్తో అడవులు కూడా తగలబడుతున్నాయి. న్యూ సౌత్ వేల్స్ అడవుల్లో మంటలు భారీగా వ్యాపించాయి. 50కి పైగా ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అయితే 1500 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటను అదుపు 300 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చెక్కలతో తయారు చేసిన 16 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షలాది మందిని అక్కడున్న అధికారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాని ద్వారా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక స్థానికుల ఇళ్లను కార్చిచ్చు దహించి వేస్తుంది. ఫెగన్స్ బే ఓయ్ ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ వేల హెక్టార్ల అటవీ ప్రాంతం అంతా కూడా కాలి బూడిదైంది. ఇక వేల జంతువులు ఈ మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నాయి. అయితే వేడి ధాటికి అక్కడున్న కంగారాలు, ఆస్ట్రేలియా అనగానే కంగారాలు ఎక్కువగా గుర్తొస్తుంటాయి. అక్కడ ప్రసిద్ధి. అక్కడున్న అడవుల్లో ఉన్న కంగారాలు కూడా పరుగులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడున్న జనం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటు నుంచి ఎటు మంటలు వ్యాపిస్తాయి, ఎక్కడ వారికి ఇబ్బంది ఏర్పడుతుంది అనేది కూడా అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ ఉష్ణోగ్రతలు కూడా భారీగా ఈ కార్చిచ్చు అంటుకోవడం ద్వారా భారీగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వేడి తీవ్రతకు అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ చేసుకుంటే ఈ కార్చిచ్చు అనేది ఇంకా వేగంగా వ్యాపిస్తోంది. ఫైర్ ఇంజన్లతో అక్కడ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే 300 ఫైర్ ఇంజన్లను మోహరించారు. 1500 మందికి పైగా ఫైర్ సిబ్బంది అక్కడ మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది మంటల వల్ల గాయాల పాలాంటిలు కూడా తెలుస్తున్నారు. అంటే వేడి ధాటికి తట్టుకోలేక చాలా మందికి అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే ప్రజెంట్ తరలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. న్యూ సౌత్ వేల్లోని అడవుల్లో కార్ చిచ్చు చెలరేగింది. దాదాపు
16 ఇళ్లకు పైగా చెక్కలతో నిర్మించిన ఇళ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. 1500 మంది వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 300కు పైగా ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. హెలికాప్టర్లోంచి కూడా మంటలను ఆర్పేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తీవ్రంగా సిబ్బంది అధికారులు అంతా కూడా శ్రమిస్తున్నారు. 1,00,000 మంది వరకు కూడా ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రమాదంతో అక్కడి స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. 50కి పైగా ప్రాంతాల్లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. 300కు పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. Yeah. They're doing the thing where they cover up all the smoke. Wow. Wait, yeah, Bruce, they're doing thing where they cover up all the smoke. రెడ్ న్యూస్. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ అడవుల్లో మంటలు చెలరేగాయి. కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటలు అక్కడ 50కి పైగా ప్రాంతాల్లో వ్యాపించాయి. 16కు పైగా చెక్కతో నిర్మించిన ఇళ్లు దగ్ధమయ్యాయి. అక్కడ అధికారులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుమారు 1500 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. 300కు పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు పనిచేస్తున్నాయి. అక్కడ హెలికాప్టర్లలోంచి కూడా నీటిని చిమ్మి మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అయితే అడవుల్లో కార్చిచ్చు చెలరేగడంతో లోపల వేలాదిగా ఉన్న జంతువులు, కంగారులు ఎక్కడికక్కడ పరుగులు తీస్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రకృతి అయితే విలయ తాండవం చేస్తోంది. ఆస్ట్రేలియాలోని అడవుల్లో, న్యూ సౌత్ వేల్స్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 50కి పైగా ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. అక్కడున్న వారందరినీ కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు, అధికారులు సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు.